హాయ్ హలో నేను మీ వీణా. వెల్కమ్ టు వీణా ఫుడ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మీ అందరి కోసం క్యారెట్ హల్వా చేసి చూపిస్తున్నానండి. అందుకు క్యారెట్ బాగా తురుముకుని ప్లేట్లో తీసి పెట్టుకున్నాను. ఇలా లావుగా వచ్చేదంతా తురుముకోండి, సన్నగా తురుముకోకండి. తురుము పక్కన పెట్టుకున్న క్యారెట్ కావాల్సిన పదార్థాలని చూపిస్తాను రండి. క్యారెట్ని ఒక కప్పులో తీసుకుని బాగా అదిమి నొక్కి పెట్టి తీసుకున్నానండి. ఫుల్ కప్ ఆఫ్ క్యారెట్. సగం కన్నా తక్కువగా షుగర్ తీసుకోవాలి. ఈ క్వాంటిటీ తీసుకుంటే హల్వాకి స్వీట్ సరిగ్గా సరిపోతుంది. ఫుల్ మీగడ ఉండే పాలు తీసుకోండి. అలాగే నెయ్యి, బాదం పప్పులు, ద్రాక్ష, జీడిపప్పు, ఇలాచి తీసుకోండి. ఇలాచి దంచి పెట్టుకోండి, లేదంటే కొద్దిగా షుగర్ యాడ్ చేసుకొని మిక్సీకి పట్టుకున్నారంటే పౌడర్ బాగా వస్తుంది. అన్నీ రెడీ చేసుకున్నాను కదా. ఒక గిన్నెలో పాలు పోసి బాగా కాంచుకోవాలండి. హై ఫ్లేమ్లోనే పెట్టుకొని పాలు కలుపుతూ కాంచుకోవాలి. ఇలా కలుపుతూ మనం తీసుకున్న పాలు క్వాంటిటీ సగం కన్నా తగ్గిపోయేలాగా మిక్స్ చేసుకోవాలండి. ఫుల్ మీగడ ఉండే పాలు తీసుకోండి, బాగుంటుంది. తర్వాత ఇంకో ప్యాన్లో నెయ్యి యాడ్ చేసుకుని నెయ్యి కొద్దిగా కరిగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకున్నామండి. కొద్దిగా జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ద్రాక్ష, ఎండు ద్రాక్ష యాడ్ చేసుకోండి. రెండింటిని బాగా రోస్ట్ చేసేసుకొని తర్వాత కట్ చేసి పెట్టుకున్న బాదం ముక్కలండి. బాదంని చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని 2 minutes రోస్ట్ చేసేసుకొని తీసేసుకుందామండి. డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇలా బాగా కలర్ వస్తేనే టేస్ట్ బాగుంటాయి. అన్నిటిని తీసుకొని మిగిలిపోయిన ఈ నెయ్యిలోని క్యారెట్ని రోస్ట్ చేసుకుందాం. హైలో పెట్టేసుకుని బాగా కలుపుతూ క్యారెట్ మొత్తం మగ్గేలాగా ఫ్రై చేసుకోవాలండి. దీనికి ఒక మినిమం 10 to 15 minutes పడుతుంది. బాగా ఇలా కలుపుతూ ఒక మూత క్లోజ్ చేసి పెట్టి ఉండాలి. ఇటు సైడు పాలు బాగా కాగిపోయాయి కదండి. ఇలా తెరులుతూ మిక్స్ చేస్తూ ఉండాలి. పాలు క్వాంటిటీ తగ్గాలి కొద్దిగా. ఇంకొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుందాం. హల్వాకి నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది. నేను కోవా అయితే ఏమీ వేయడం లేదు. నెయ్యి, పాలు వేసుకుంటే చాలు. మన ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే ఈజీగా హల్వా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా బాగా మిక్స్ చేస్తూ నెయ్యి కొద్దిగా తగ్గిందంటే నెయ్యి యాడ్ చేసుకొని బాగా కలుపుతూ ఉండాలి. ఒక 2 minutes మూత క్లోజ్ చేసి పెట్టేస్తాం. చూడండి లోపలే ఇలా మగ్గుతూ ఉంది క్యారెట్. ఓపెన్ చేసి ఇంకోసారి మిక్స్ చేసుకుందాం. ఇలా బాగా మగ్గాలండి క్యారెట్. బాగా కాగింది. చూడండి పాల మీద మీగడ ఎలా వచ్చిందో అలా రావాలి పాలు. ఆల్మోస్ట్ క్యారెట్ కుక్ అయిపోయిందండి. పాలు వేసామంటే మొత్తం కుక్ అవుతుంది. ఇప్పుడు పాలు యాడ్ చేసేసుకుంటున్నానండి. పాలు యాడ్ చేసేసుకుని బాగా మిక్స్ చేసేసామంటే క్యారెట్ మొత్తం ఉడికిపోయి మెత్తగా బాగా వస్తుంది.
2 మినిట్స్ మూత క్లోజ్ చేసి పెట్టేస్తాం. పాలు మొత్తం మగ్గిపోయింది చూడండి. క్యారెట్ బాగా పీల్ చేసుకుంది. బాగా ఇలా మిక్స్ చేసేసుకున్నామంటే ఇట్లా స్పూన్తో ఇలా నొక్కి నొక్కి ఇలా మిక్స్ చేసామంటే మెత్తగా అయిపోతుంది. తర్వాత షుగర్ యాడ్ చేసుకుందామండి. ఫుల్గా క్యారెట్ 1 కప్ తీసుకున్నాను కదా, 1/4 కప్పు షుగర్ తీసుకుంటే సరిపోతుంది. మీకు స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోండి. షుగర్ యువర్ ఆప్షనల్ అండి. బాగా మిక్స్ చేద్దాంగా. ఇప్పుడు షుగర్లోంచి వాటర్ కూడా వస్తుంది చూడండి. డ్రై అయిపోయిన క్యారెట్ మళ్ళీ లూజ్గా అవుతుంది. ఫైనల్గా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసేసుకుందాం. మన ఇంట్లోనే ఇలా చేసి పెట్టామంటే పిల్లలకి హెల్తీగా చాలా బాగుంటుంది. స్వీట్స్ షాప్లో కొనేదానికన్నా మన ఇంట్లో చేసి పెట్టామంటే హెల్తీ హల్వా రెడీ అయిపోయింది. ఇలాచి మిక్సీకి వేసి పెట్టుకున్నాను. ఫైనల్గా యాడ్ చేసేసుకుందాం. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా వచ్చిందనేసి. సర్వ్ చేసేసుకుందాం. చూడండి, ఇలాంటి కలర్స్ యాడ్ చేయలేదు. నార్మల్గా మన చేతుల మీదుగా మనం పిల్లలకి చేసి పెట్టామంటే హెల్తీ హల్వా రెడీ అయిపోయింది. ఇది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని ఒక 2 అవర్స్ తర్వాత తిన్నామంటే చాలా బాగుంటుంది. వేడివేడిగా కన్నా కూల్ అయిన తర్వాత హల్వా టేస్ట్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.